హలో ఎవ్రీవన్. ఈరోజు డే 2 అయితే మన అరకులో స్టార్ట్ అయింది. మనం వనజంగి నుండి అరకు వెళ్ళే రోడ్‌లో అయితే ఫస్ట్ మనకి చాపరాయి వస్తుంది. అందుకే మేము చాపరాయినైతే విజిట్ చేసాము. మేము చాపరాయి దగ్గరకొచ్చేసరికైతే సుమారుగా 12:30 అయితే దాటింది. ఎందుకింత లేట్ అయిందంటే మా బండి ఒకటి పంక్చర్ అయిందండి. పాడేరులోనే టైర్ పంక్చర్ వేయించుకొని టిఫిన్స్ చేసి మేము చాపరాయి దగ్గరికైతే వచ్చేసాము. మనం చాపరాయి దగ్గరికి వెళ్ళడానికి మనిషికి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి ఎంట్రీ టికెట్ ఇక్కడ. మనకి చాపరాయి ఎంట్రన్స్‌లోనే బాంబో చికెన్, బాంబో బిర్యానీ, కబాబ్స్ అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ మా పిల్లలైతే అక్కడ ట్రెడిషన్ డ్రెసెస్ అయితే వేయించుకున్నారు. ఇలా వేసినందుకు మనిషికి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ మేమందరం కలిసి వాళ్ళతో డాన్స్ చేసాము. ఇలా డాన్స్ చేసినందుకు మనిషికి 50 అయితే చార్జ్ చేశారు. మేమైతే చాలా నవ్వుకుంటూ హ్యాపీగా చేసాము. చాలా నచ్చింది మాకు. వాటర్ ఫ్లో అయితే చాలా వస్తుంది. మేమెళ్ళేటప్పుడు మరీ హెవీ లేదు, మరీ లో లేదు. కరెక్ట్‌గా ఉంది. మాకైతే నచ్చింది. వాటర్ అసలు ఎంత చల్లగా ఉందంటే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ ఏసుకున్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా చల్లగా ఉన్నాయండి నీళ్ళు మాత్రం. మేము అడుగు పెడుతూనే భయపడుతూ, గజగజ వణుకుతూ మెల్లగా ఎలాగోలాగా అయితే స్నానాలు చేసేసాము. ఇక్కడైతే లేడీస్ స్నానం చేసినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే వాష్‌రూమ్స్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. అంతా నీట్‌గా ఉంది. చాలా బావుంది. మీరు కూడా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సో, నెక్స్ట్ మేమిక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేము అరకు పైనరీకైతే వెళ్ళాము. ఇది మరీ అంత బ్యూటిఫుల్ అనైతే చెప్పలేను గానీ, ఓకే. చూడొచ్చు అనేలా అయితే ఉందండి. దీనికైతే ఎంట్రీ ఫీజు 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రీస్ అన్నిటికి స్పెషాలిటీ ఏంటంటే, కిందనెక్కడ లీవ్స్ గాని, కొమ్మలు గాని ఉండవండి. పైనే ఆకులుంటాయి. చాలా బావుంటాయి చూడ్డానికైతే. ఇక్కడ చాలా మొక్కలనైతే పెంచుతున్నారు. ముఖ్యంగా గులాబీ మొక్కలైతే చెప్పవసరం చాలా ఉన్నాయి. అలాగే స్ట్రాబెర్రీ ఫార్మ్ ఉంది గానీ, చుట్టూ కంచేసారండి. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మీకర్థమవుతుంది. చూసారా చెట్లకి ఎక్కడ కూడా కిందన ఎక్కడ ఆకు గాని, కొమ్మ గాని లేదు. అంతా పైనే ఉంటాయి. ఇక్కడ ఇదే స్పెషల్. ఇక్కడ చిన్న వుడెన్ బ్రిడ్జ్ లాంటిది కూడా కట్టారు. ఇక్కడికి కూడా వెళ్ళాము. చాలా బావుంది. ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవడానికి గాని, ఫోటోస్‌కి గాని వ్యూ కూడా చాలా బావుంది. ఇక్కడైతే ఎక్కువగా వెడ్డింగ్ ఫోటో షూట్స్ అండ్ వీడియో సాంగ్స్ ఇలాంటివైతే షూటింగ్ చేస్తారండి ఇక్కడ. చిన్న పిల్లల్ని తీసుకొచ్చినా కూడా మంచి టైమ్ పాస్ అవుతదండి వాళ్ళకి. ఎందుకంటే ఉయ్యాళ్ళు, జారుబళ్ళు, గ్రౌండ్ చాలా బావుంది ఆడుకోవడానికి. ఇక్కడ కూడా దింసా డాన్స్‌లయితే చేస్తున్నారండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వెళ్తున్న దారిలో సన్‌ఫ్లవర్స్ అయితే కనిపించాయి. చాలా బావున్నాయి. మేము అక్కడున్న వాళ్ళని అడిగితే మనిషికి 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నామని చెప్పారు. సో, నెక్స్ట్ నేను వెంటనే అయితే వెళ్లి విజిట్ చేసేసానండి. చాలా బావున్నాయి. సన్ ఎటువైపు ఉంటే అటువైపే ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో రైల్వే గేట్ పడింది. చూసారా ట్రైన్ కూడా మా ముందు నుంచి వెళ్తుంది. ఈ ప్లేస్ లోనే డార్లింగ్ సినిమా షూటింగ్ కూడా జరిగిందని చెప్పారు. నెక్స్ట్ మేము రణజిల్లేడు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం ఈవినింగ్ 4:30 ఆ టైం అయితే అయిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే వచ్చాము ఇక్కడికి. నెక్స్ట్ మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడికి వచ్చినంత వరకు లోపల ఎలా ఉంటుంది చూడాలనే ఎక్సైట్‌మెంట్ ఎంతుందో వచ్చి లోపలికెళ్ళి చూసిన తర్వాత అంతా డిసప్పాయింట్ అయ్యామండి. అస్సలేం బాలేదసలు. అసలు మనీ వేస్ట్. మనిషికి 50 రూపీస్ చార్జ్ చేశారు. అసలు అంత చూసే అంత ఏమీ లేదు. అట్‌లీస్ట్ చాక్లెట్స్ కొందామని చూసినా కూడా ఏం లేవసలు. చాక్లెట్స్ చాలా తక్కువ ఏవో 2, 3 ఫ్లేవర్సే ఉన్నాయి. పోనీ ఆ మిషనరీ ఎలా చాక్లెట్ ప్రిపేర్ చేస్తారో అవైనా చూద్దాం అనుకుంటే అసలు మిషనరీ కూడా ఆన్ చేయలేదండి. ఏం లేదు. వేస్ట్. డబ్బులు వేస్ట్ అండి లోపలికి వెళ్ళడం. మీరెవరైనా అరకు వెళ్తే మాత్రం ప్లీజ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం వెళ్ళకండి. మీకే మనీ వేస్ట్. ఎంట్రీకి 50 రూపీస్ చార్జ్ చేశారు. 10 రూపీస్ చాక్లెట్ చేతిలో పెట్టారు. వేస్ట్ అండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యి గొడవ కూడా అయ్యిందసలు. వాళ్ళసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. అరకులో టెంట్స్ తీసుకున్నాం. మేమే కబాబ్స్ కూడా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.